శుభోదయం. ఇది శనివారం ఏప్రిల్ 13, 2024. పక్షిరాజులు కూడుకొనుచున్నవి లేక సహోదరుడు జోసెఫ్ బ్రెన్హామ్ నుండి. అదే ఆత్మకు రెండింతలు రెట్టింపు భాగంతో అతని తండ్రి బ్రదర్ విలియం బ్రెన్హామ్ ఈ భూమి నుండి నిష్క్రమించిన తర్వాత పరిచర్యను కొనసాగించడానికి అతన్ని విడిచిపెడతానని చెప్పాడు. ఖచ్చితంగా దేవుడు ఆ 7వ దూత మాటలను నెరవేర్చాడు మరియు ఇప్పుడు అవి ప్రపంచమంతటా క్రీస్తు వధువు కొరకు ప్రత్యక్షపరచబడటం మనం చూస్తున్నాము. సహోదరుడు జోసెఫ్ బ్రెన్హామ్ నుండి లేఖ. భూమికి ఉప్పై ఉన్న ప్రియమైన వార్లారా, ఓ ప్రియమైన వధువా, పరలోక స్థలంలో కూర్చొని వాక్యం యొక్క సన్నిధిలో పరిపక్వము చెందుతూ మనము ఎవరమని, మనం ఎక్కడి నుండి వచ్చామని మరియు మనం ఎక్కడికి వెళుచున్నామనే దానిని గుర్తిస్తూ మనము ఎటువంటి సమయమును కలిగి ఉంటున్నాము కదా. మన హృదయ లోతుల నుండి ఇప్పుడు మనము దేవుని యొక్క కుమారులము మరియు కుమార్తెలమై ఉన్నామని ఎరుగుట. మనము అవుతాము అని కాదు గాని మనము ఇప్పుడు అయ్యున్నాము. మనము దేవుని తలంపుల యొక్క గుణ లక్షణములై ఉన్నాము. సాతానుడు మనపై దాడి చేసి మరియు మన పొరపాట్లను, మన గతమును మరియు మన అనుదిన వైఫల్యాలను మనకు చూపించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, వాడి అబద్ధాలతో మన మనసులోను మరియు మన ఆత్మలోను మనల్ని కృంగదీయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనము కేవలం వాడికి గుర్తు చేస్తూ ఇట్లు చెప్తాము: జగత్తు పునాదికి ముందే దేవుడు నన్ను చూశాడు. అవును, నన్ను చూశాడు మరియు నన్ను విమోచించుటకు ఆయన యేసును పంపాడు. సాతానా, అది నిజము. ఫ్యాట్. ఇప్పుడు సాతానా, నన్ను విడిచి వెళ్ళు, ఎందుకనగా ఆయన కుమారుని యొక్క రక్తము నా కొరకు మాట్లాడుచున్నది. నేను పాపము చేయలేను. నా పొరపాట్లు, అవును, నా అనేక పొరపాట్లు, అవి దేవునికి అసలు కనిపించవు. ఆయనకు వినబడే ఒకే ఒక్కటి ఆయనను ఆరాధిస్తూ మరియు స్తుతించుచున్న నా స్వరము మాత్రమే, మరియు ఆయన చూసే ఒకే ఒక్కటి నా ప్రాతినిధ్యమును మాత్రమే. తూర్పు మరియు పడమర నుండి, ఉత్తరము మరియు దక్షిణము నుండి ఆయన వధువు కొరకు టేబులో ఆయన అనుగ్రహించిన వాక్యము క్రింద మన ప్రాతినిధ్యము మనలను సమకూర్చుచున్నది. ఆయన గణపరిచేది దానిని మాత్రమే, ఏలైనగా అది ఆయన ఏర్పాటు చేసిన మార్గమై ఉన్నది. తరువాత ఆయన ఏమి చెప్పబోచున్నాడో మరియు ఏమి బయలుపరచుచున్నాడో ఆయన మన ప్రవక్త ద్వారా అనేక సార్లు మాట్లాడి మరియు మన నూతన గృహము ఎలా ఉంటుందో చెప్పడాన్ని మనము విన్నాము. కానీ ఈసారి దాని గురించి మనం ఇంతకు ముందెన్నడూ వినని విధంగా అది ఉండబోచున్నది. ఆ దైవికమైన నిర్మాణకుడు తన ప్రియురాలు కొరకు దీనిని రూపొందించాడు. చూసారా? ఓ దైవికమైన జీవమునకు కర్తే అయిన ఆ దైవికమైన దేవుని చేత దైవికముగా ఎన్నుకొనబడిన ఒక దైవికమైన గుణ లక్షణము కొరకు దైవిక స్వభావము, ఒక దైవికమైన నిర్మాణకుడు దాని నిర్మాణము చేసి ఉండగా అది ఎటువంటి స్థలముగా ఉంటుంది కదా, ఆ పట్టణం ఎలా ఉంటుంది కదా, దాని గురించి ఆలోచించండి. మనము అస్సలు ఊరికే ఉండలేము. మన ఉత్సాహము మరియు మన ఎదురుచూపులు శిఖరపు ఎత్తులోనున్నవి. దేవుడు నేరుగా మనతో మాట్లాడి మరియు మనము నిత్యత్వమంతా ఆయనతో బ్రతుకున్నట్లు ఆయన ఇప్పుడు మన నూతన గృహమును రూపొందిస్తూ నిర్మాణిస్తున్నాడని చెప్పుటను వినడానికి మన హృదయములు వేగముగా కొట్టుకొనుచున్నవి. మనము ఇంకేమి వింటామో ముందు నిర్ణయము, ప్రాతినిధ్యము, యుగములు, 8వ దినము, పరిశుద్ధ పర్వతము, పిరమిడ్లు మరియు పరిశుద్ధ సమాజముగా కూడుకొనడం గురించి ఆయన మనకు చెప్తుండగా, ఆదివారం నాడు మనకు ఏమి బయలుపరచబడుతుందో, సరిగ్గా ఇప్పుడు ఏమి జరుగుచున్నదో దానిని మనం అర్థం చేసుకోగలమా? మన నూతన గృహము ఎలా ఉంటుందో ఆయన మనకు చెప్పగలుగునట్లు దేవుడు ప్రపంచమంతటి నుండి ఆయన వధువును సమకూర్చుచున్నాడు. ఆయన మనకు ప్రతి చిన్న వివరమును చెప్పబోచున్నాడు. మనము ఎటువంటి ఒక మహిమకరమైన సమయమును కలిగి ఉంటాము కదా. మరోవైపు మన పోరాటములు ఇంతకన్నా కష్టంగా ఎప్పుడూ లేవు. సాతానుడు ముందెన్నడూ లేని విధంగా మనపై దాడి చేయుచున్నాడు. వాడి దాడులు తగ్గినట్లు గాని లేదా వెళ్ళిపోయినట్లు గాని ఎన్నడూ అగుపించడం లేదు. అయితే దేవునికి మహిమ, ఆయన వాక్యంలో మన విశ్వాసము ఎప్పటికంటేనూ అధికముగా ఉన్నది. మనము కదల్చబడలేనట్లుగా మనము ఎవరమన్నది ఎరిగి ఉండటంలోని విశ్వాసము మన అంతరాత్మలో లోతుగా లంగరవేయబడినది.
మనము భయపడటానికి ఏదీ లేదు, మనము చింతించడానికి ఏదీ లేదు. తండ్రి మన పట్ల పూర్తి బాధ్యతను కలిగి ఉన్నాడు. ఆయన మన ప్రతి అడుగును నడిపిస్తూ నిర్దేశిస్తాడు. ఆయన మనలను తన అరచేతిలో పట్టుకున్నాడు. సాతానుడు కేవలం ఒక మోసగాడు మాత్రమే, మరి వాడి అంతము సమీపమైనది మరియు వాడు దానిని ఎరిగి ఉన్నాడు. భయపడేది వాడే. దేవుని యొక్క పలకబడిన వాక్యపు వధువుతో వాడు వ్యవహరిస్తున్నాడని వాడికి తెలుసు మరియు వాడు ప్రతిసారి ఓడించబడ్డాడు. మనము వాక్యమై ఉన్నాం. ఆది నుండి మనము ఆయనలో ఉండి ఉన్నాము. మనము ఏదో ఒక రోజు ఉండబోచున్నాము కాదు, మనము ఇప్పుడు ఉన్నాము. మనము వాక్యమైన ఎడల అప్పుడు మనము వాక్యమును పలుకోగలము. కేవలం మనము నమ్మగలిగితే చాలు మరియు మనము నమ్ముచున్నాము. నీవు ఒక విశ్వాసమైనా అయ్యుంటావు వాక్యముగా, లేదా నీవు ఒక సందేహించువాడువైనా అయ్యుంటావు వాక్యము కానివాడిగా. ఒక్క వాక్యమునైనా నమ్మనటువంటి ఒక్క అణువైన మన శరీరంలో లేదు. విషయం అదే, మనము వాక్యమై ఉన్నామని సాతానుడికి మనము రుజువు చేశాము. మనము పాదము క్రిందనున్నట్టి చర్మం కావచ్చును, కానీ ఆయనను మనము శరీరంలో భాగమై ఉన్నాము. కావున ఆ అబద్ధికుడు మనలో ఒకరి వెంట పడినప్పుడు ప్రపంచమంతటి నుండి వధువు కూడి వచ్చి మరియు మనము వాడిన వాక్యముతో ఫ్యాట్ ఫ్యాట్ అని కొడతాము. వ్యాధి మనలో ఒకరి మీదకి వచ్చినప్పుడు మనము కలిసి కూడి వచ్చి మరియు వాడిని ఫ్యాట్ అని కొడతాము. మనలో ఒకరు నిరుత్సాహపడి మరియు దిగులు పడినప్పుడు మనమంతా ఏమి చేస్తాము? వాడిని ఫ్యాట్ అని కొడతాము. వధువా, మనము ఇంటికి వెళుచున్నాము, సమయం వచ్చినది. వధువు తనను తాను సిద్ధపరచుకున్నది. మనము ఓడలో ఉన్నాము. ఆయన తలుపును మూసివేశాడు మరియు మనము సురక్షితంగా లోపల ఉన్నాము. వధువు ఆ మధ్య దారి గుండా నడిచి వచ్చి మరియు పెండ్లి కుమారునితో ఐక్యమగుటకు సంగీతమును మనము వినగలుగుచున్నాము. 1000 సంవత్సరాలు మనము మన హనీమూన్ లో ఉంటాము. పెదప మనము ఒకరితో ఒకరము ఆయనతో కలిసి మన భవిష్యత్తు గృహముకు వెళ్తాము. స్నేహితులారా, దానిని తప్పిపోకండి. దేవుని ద్వారా ఏర్పాటు చేయబడి మరియు నిర్ధారించబడిన ఒకే ఒక్క మార్గం కలదు. అది టేపులే. అది అగ్ని స్తంభము మాట్లాడుచు మరియు ఆయన వధువును నడిపించుటే ఉన్నది. మీరు ఏమి చేస్తున్నా గాని ఈ ఆదివారం మీ ఎదుట మరియు మీ కుటుంబం ఎదుట ఆ స్వరమును ఉంచుకోండి. వినుట వలన వాక్యమును వినుట వలన విశ్వాసం కలుగును మరియు వాక్యము ప్రవక్త యొద్దకు వస్తుంది. మన దినమునకు టేపుల ద్వారా తన వధువుతో మాట్లాడుచున్న ప్రవక్త పరిశుద్ధాత్మయే అయ్యున్నాడు. వధువులోని భాగము ఏకముగా కూడుకొని దేవుడు తన బలిష్ఠుడైన దూత ద్వారా మాట్లాడి మరియు పరలోక పెండ్లి కుమారుడు మరియు భూలోక పెండ్లి కుమార్తె యొక్క భవిష్యత్తు గృహము 64-08-02 గురించి మనందరికీ చెప్పడాన్ని అందరూ ఒకేసారి వినుచుండగా, ఈ ఆదివారం జెఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12 గంటల సమయమప్పుడు మీరు మాతో చేరడానికి మిమ్మల్ని స్వాగతించుచున్నాము. సహోదరుడు జోసెఫ్ బ్రెన్హామ్. ఇది కేవలం అద్భుతమైన ఉత్సాహకరమైన లేఖన. పాత ఉత్తరాలను శోధించండి. www.branhamtabernacle.org మరియు www.svfellowship.info లో సహోదరుడు జోసెఫ్ చెప్పిన మరియు రాసిన వాటి గురించి మరింత చదవండి మరియు వినండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక మరియు షలోం.